హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. I greet you in the name of Jesus. Hallelujah. And what a wonderful time to worship our heavenly Father. దేవుడు ఇలాగ ఆరాధించడానికి ఆయన ఇచ్చినటువంటి ఈ తరుణముకై నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను, ఆరాధిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఆయన ఉన్నతుడండి, ఆయన మహోన్నతుడైన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. Our Lord is so good. Our Lord is a very miraculous God. Hallelujah. And ఈ యొక్క ఆరాధనని మరి మొదలు పెట్టుకునే ముందు చిన్న మాట ప్రార్థించుకొని let us pray and we'll start this worship. Hallelujah. Close your eyes and let us start the worship. Hallelujah. దేవానికి వందనములు తండ్రి. Lord, you are showing your goodness towards us, Lord. Hallelujah. దేవా, నీ మహిమను చూపిస్తుంటున్నావు, నీ సన్నిధిని చూపిస్తుంటున్నావు తండ్రి. యేసయ్యా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నిన్ను ఈ సమయంలో స్తుతిస్తుండగా, ఆరాధిస్తూ ఉండగా నీవేనైనా మాకు తోడుగా ఉండమని, నీవే నడిపించమని. Lord, please be with us. Lord, show your presence, Lord. Lord, we need your presence. Without your presence, we cannot go single step forward in our lives, Lord. Lord, please be with us and bless this entire worship and people who are watching this live. Please bless them in the name of Jesus. Hallelujah. దేవా, వాక్యములోను నాయనా పాట స్తుతి ఆరాధనలో నీవే తోడై ఉండి మహిమ పొందమని సర్వఘనత మహిమ ప్రభావంలో నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడైన నామము బట్టి ప్రార్థిస్తుంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ లూవి మేరీ. అండ్ హల్లెలూయా. What a time to worship our Lord. Hallelujah. ఆయన ఎంతో ఉత్తముడండి, ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉంటున్నాడు. We have to worship our heavenly Father in whatever the situations may be, in whatever the troubles right now we are going, but we could not worry about anything, but we had to praise the Jesus. Hallelujah. We had to praise him. We had to praise him. Hallelujah. He is the only one Father. ఆయన ఒక్కడే అండి. మనము ఈరోజు నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారంటే కేవలము ఆయన మాత్రమే. హల్లెలూయా. ఈరోజు ఏ మనుష్యుడు నమ్మలేకపోయినా సరే దేవుడు మాత్రము మనము నమ్ముకొనిన దేవుడై ఉంటున్నాడు, మనము నమ్మదగిన వాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన్ని ఆరాధిద్దామా, ఆయన్ని స్తుతిద్దామా. హల్లెలూయా. Let us worship our Father. Let us lift the name of Jesus higher and higher. Hallelujah. Let us sing this Hindi song, Ho Tere Stuti aur Aradhana, and worship our heavenly Father. Hallelujah. Thank you, Lord. Ho Tere Stuti aur Aradhana. Let us sing this song and we worship our heavenly Father's name. Ho Tere Stuti aur करता हूँ मैं तुझसे प्रार्थना, महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर. हालेलुया, हालेलुया, Lord, your mercy upon us is so marvelous, Lord. Hallelujah. దేవానికి వందనములు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నువ్వు మా ఎడల చూపిస్తున్న నాయన నీ కృపకై వందనములు తండ్రి. Thank you, Lord Jesus. Hallelujah. Thank you, Lord. करुणा से तेरे नया दिन दिखाता है, दल बनकर मेरे मुझे बचाता है. जब मैं पुकारूं तू दर्द आता है, जब मैं गिरूं मुझे उठाता है. हालेलुया, हालेलुया.
we love you so much, Lord. Lord, we need your presence in our lives, Lord. Hallelujah. దేవా నీవు మాకు కావాలయ్యా, నీ సన్నిధి మాతో ఉండాలయ్యా. మేము నాన్న ఎటు వెళ్ళాలో తెలియని సమయంలో నీవు మాతో ఉన్నావు తండ్రి. యేసయ్యా నీవు కావాలయ్యా. Thank you, Lord. Let us lift our Heavenly Father's name. सारी जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं. घुटने में टेको बस तेरे सामने, तू ही मेरा प्रभु, तू मेरा पिता. हालेलुया, 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 Thank you, Lord. లార్డ్, నీ యొక్క సన్నిధి ఎంత బలమైనదయ్యా. అయ్యా నీ యొక్క నామము ఎంత గొప్పదైన నామము తండ్రి. ఆ యొక్క నామమును తండ్రి మేము ఎంత స్తుతించినా కూడా సరిపోదయ్యా. అయ్యా మేము జీవితాంతము స్తుతించినా కూడా తండ్రి యేసయ్యా ఆ నామము తండ్రి ప్రభువా సరిపోదయ్యా. మాతో ఉన్నవాడా, అయ్యా మాతో ఉన్నవాడా నీకు వందనములు తండ్రి. అయ్యా మా కాపరి అయి ఉన్న దేవా నీకు వందనములయ్యా. అయ్యా నీవు ఉంటే చాలు తండ్రి, నీవు మా జీవితాలలో ఉంటే చాలయ్యా. యేసయ్యా నీవు చాలు తండ్రి, నీకు వందనములు. యేసయ్యా ఏమి ఇచ్చి నీ రుణము మేము తీర్చుకుంటాం. యేసయ్యా నీకు వందనములు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా నీ రుణము మేము తీర్చుకోలేమయ్యా. ఓ యేసయ్యా ఎంత ప్రేమించావయ్యా. లార్డ్, you loved us with an eternal love, Lord. Hallelujah. Let us sing this Hindi song Gehre Pyar Se and we'll worship our Heavenly Father's name. Hallelujah. Thank you, Lord. Lord, you loved us with an everlasting love, Lord. Hallelujah. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. Let us sing this song Gehre Pyar Se Tune Pyar Kiya and we will worship our Heavenly Father's name. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Lord, we need your presence, Lord. गहरे प्यार से तूने प्यार किया, गहरे प्यार से तूने प्यार किया. माँ से गहरा है प्यार तेरा, माँ से गहरा है प्यार है तेरा. गहरे प्यार से तूने प्यार किया, गहरे प्यार से तूने प्यार किया. माँ से गहरा है प्यार है तेरा, माँ से गहरा है प्यार
thank you for your love, Lord. Hallelujah. Lord, thank you for your glory. Thank you for your presence in our lives, Lord. Hallelujah. तुझे मैं कभी छोड़ूंगा नहीं. Lord, we never leave you, Lord. ఏసయ్యా నిన్నెప్పటికీ మేము విడిచిపెట్టమయ్యా. నీవు మాకు కావాలి ఏసయ్యా. Lord, we never leave you, Lord. Hallelujah. Lord, we need you. Lord, we need your presence in our lives, Lord. Let us tell this, Lord, we need you. तुझे मैं कभी भूलूंगा नहीं. तुझे मैं कभी भूलूंगा नहीं. तेरे साथ साथ मैं चलूंगा. तेरे साथ साथ मैं चलूंगा. तुझे मैं कभी भूलूंगा नहीं. तुझे मैं कभी भूलूंगा नहीं. तेरे साथ साथ मैं चलूंगा. तेरे साथ साथ मैं चलूंगा. तू धन्य है, सर्वश्रेष्ठ है. तेरे जैसा नहीं और कोई. तू धन्य है, सर्वश्रेष्ठ है. तेरे जैसा नहीं और कोई. हालेलुया, 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 हालेलुया. Oh Lord, thank you, Lord. Thank you, Lord. Thank you for your presence in our lives, Lord. Hallelujah. Lord, we lift your name, Lord. Lord, we need you, Lord. Lord, we need your presence. Lord, we need you, Lord. Hallelujah. And let us sing one Telugu song. Anni నామముల కన్నా పై నామము యేసుని నామము. Like this song meaning is the Jesus name is the name above all the names. Hallelujah. There is a victory in the blood of Jesus. Hallelujah. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. Let us sing this song and we will worship our heavenly Father's name. Hallelujah. అన్ని నామముల కన్నా పై నామము యేసయ్యా నీ నామము. తండ్రి నీ నామముకు జయము కలుగును గాక. అపవాది సిగ్గుపరచబడును గాక. Let us sing this song and we will worship our heavenly Father's name. Hallelujah. Clap our hands and we will worship our heavenly Father's name. చప్పట్లు కొడుతూ ఆయన ఘనమైన నామమును స్తుతిద్దామా ఈ యొక్క సమయంలో. దేవానికి వందనములు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు. నీ యొక్క నామముకు తండ్రి విజయము కలుగును గాక. నీ యొక్క నామముకు తండ్రి మహిమ కలుగును గాక. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. Clap our hands. Hallelujah. చప్పట్లు కొడుతూ ఆయన ఘనమైన నామము స్తుతిద్దామా. ఈరోజు పాపముల నుండి విడిపించినదండి ఆయన నామము. యేసుని నామం ఈరోజు మనల్ని పాపము నుండి శాపము నుండి విడిపించినది. హల్లెలూయా. నిత్య నరకాగ్ని నుండి
నుండి తప్పించినటువంటి నామం అండి అది. హల్లెలూయా. ఆ యొక్క నామముకు మనం స్తుతి చెల్లిద్దాము. ఆ యొక్క నామమును మనం ఘనపరుస్తాము ఈ సమయంలో. హల్లెలూయా. దేవానికి వందనములు. లార్డ్ యువర్ నేమ్ ఇస్ హైయర్ అండ్ హైయర్. లార్డ్ లెట్ us be lift your name Lord. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. యేసు నామముకు జయము. అపవాది ఓడిపోవును గాక. హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును యేసుని నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు మనం సాతానుకు భయపడుచున్నామా? కానీ ఏమి భయపడని అవసరము లేదండి. ఎందుకంటే సాతాను పైన అధికారం ఇచ్చినటువంటి నామము మన యేసయ్య నామము. శత్రు సమూహమును సైతము మనల్ని ఏమి చేయలేవండి ఆయన నామము ఉంటే. హల్లెలూయా. We don't have to fear for Satan in our lives because there is a victory in the blood of Jesus. There is victory in the name of Jesus. Hallelujah. Thank you Lord. Thank you Jesus. Hallelujah. Let us clap and sing this song. సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చెను జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చెను జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు ఆయన నామముకు స్తుతి ఘన మహిమలు చెల్లిద్దామా? ఈరోజు స్తుతి ఘన మహిమలు చెల్లిస్తూ కొత్త కీర్తన పాడుతూ ఆయన ఘనమైన నామమును స్తుతిద్దామా ఈ సమయంలో. హల్లెలూయా. నాయనా నీకు వందనములు. నీ యొక్క నామముకు వందనములు. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ వి నీడ్ యు లార్డ్. యేసయ్యా నీవు కావాలి అయ్యా. నీ యొక్క నామములో తండ్రి ప్రభువా మాకు జయం ఉంటున్నదయ్యా. అయ్యా నీ నామములో మాకు విజయం ఉంటుందయ్యా. నీకు వందనములు. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. చప్పట్లు కొడుతూ ఈ పాటను పాడుకుందాం. హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము
నామములో ఈ రోజు మాకు విజయం ఉంటుందయ్యా. అయ్యా నీ నామములోనే ఈ రోజు మాకు తండ్రి ప్రభువా ఆయన సమస్తము ఉంటున్నదయ్యా. నీ నామము ఎంత గొప్పది తండ్రి. ఓ యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయనా నీ ఘనమైన నామముకు వందనములు. యేసయ్యా నీ నాయన ఘనమైన నామముకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నాని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. అన్ని నామముల కన్నా పైనామము మన యేసయ్య నామము. ఈరోజు ఆయన నామములో, ఈరోజు ఆయన యొక్క సన్నిధిలో యేసయ్య నామములో మనకు విజయం ఉంటున్నది. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామం అండి యేసు నామమే మనకు ఈరోజు విజయం ఇస్తూ ఉంటున్నది. హల్లెలూయా. యేసు నామము జయము జయము, సాతాను యొక్క శక్తులు క్రియలన్నీ లయము లయము. హల్లెలూయా. ఎంత గొప్ప పాట కదా. హల్లెలూయా. రోమా 16:20 ప్రకారము సమాధానకర్త అయిన దేవుడు మరి సాతానును ఎప్పుడో మన యొక్క పాదముల కింద చిరగద్రొక్కించి ఉంటున్నాడు. హల్లెలూయా. అందును బట్టి ఆయన యొక్క గొప్ప నామమును బట్టి మనం ఎంతగానో స్తుతిద్దాము, ఆరాధిద్దాము. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనములు. మరి ఇంకొక తెలుగు సాంగ్ సుమధుర స్వరముల గానాలతో అనే పాట పాడుకుంటూ ఆయన ఘనమైన నామం ఒకసారి స్తుతిద్దామా? ఎందుకంటే అండి ఆరాధించాలి. ఆయనని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారిలాగా ఉండాలి. హల్లెలూయా. ఎందరైతే ఆయన్ని ఆరాధిస్తారో స్తుతిస్తారో నిజముగా మరి మనము ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. ఆయన మన జీవితాల్లో చేసిన మేలు ఎంతో గొప్పవై ఉంటున్నాయి. అవి మనం అస్సలు కూడా మనం జీవితాంతం అని స్తుతించినా కూడా మనము ఆయన రుణమును తీర్చుకొనలేము. హల్లెలూయా. మనం ఆరాధిస్తే, మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆయన తన సన్నిధితో మనల్ని నింపి మన మధ్య దేవుడు మహిమ పరిచే విధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవానికి వందనములు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల సమూహముతో దేవాని కొనియాడదామయ్యా. Let us sing this song and we worship our heavenly Father's name. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord, for your presence in our lives, Lord. Hallelujah. Lord, we worship you, Lord. There is no one like you, Lord. Hallelujah. దేవానికి వందనములు తండ్రి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించి
కరధరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. దేవానికి వందనములయ్యా, నీకే మా ఆరాధన తండ్రి. యేసు నీకే నైనా మా ఆరాధన యేసయ్యా. హల్లెలూయా. Thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Lord for your presence in our lives Lord. Hallelujah. Thank you Lord, thank you Lord, thank you Jesus for your presence in our lives Lord. Hallelujah. దేవా, ఎడారి త్రోవలో మేము ఉన్నా కూడా, ఎరుగని మార్గములో వెళ్ళినా కూడా తండ్రి, నీ కృపలో మమ్మల్ని రక్షించావయ్యా. అయ్యా, మా ముందు నడిచిన జయవీరుడానికి వందనములు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మా ఆరాధనకు యోగ్యుడా, నీకే మా ఆరాధన తండ్రి. హల్లెలూయా. దేవా, నీకే మా ఆరాధన తండ్రి. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీవు తప్ప ఎవరుంచున్నారయ్యా మాకు? యేసయ్యా, నేను నీవు తప్ప నేను ఆకాశంలో మాకెవరుంచున్నారయ్యా? నీకే మా ఆరాధన తండ్రి. అయ్యా, నీనైనా మా జీవితంలో సంపూర్ణముగా నీ చిత్తమేనైనా నెరవేరును గాక అయ్యా. తండ్రి, నీకు వందనములు. యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. దేవా, నీ చిత్తమే మా జీవితాలలో జరుగును గాక అయ్యా. నీవే మాకు తోడు, నీవే మాకు నీడ అయ్యా. హల్లెలూయా. దేవా, నీకు వందనములయ్యా. అయ్యా, మమ్మల్ని విడువకనైనా మాకు ధైర్యం ఇస్తుంచున్న తండ్రి, నీకు వందనములు. థ్యాంక్ యూ లార్డ్. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నాము నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. Thank you Lord. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నాము నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవేగా
సమర్పిస్తామయ్యా. దేవాన్ని మాకు ఇప్పుడు కావాలయ్యా అని చెబుదామా. హల్లెలూయా. దేవానికి వందనములు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. Hallelujah. Thank you, Lord. అయ్యా నీకే నా ఆరాధన యేసయ్యా. అయ్యా నీకే నాయనా మా యొక్క ఆరాధన తండ్రి. నీకు వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు. నీవు ఉంటే చాలయ్యా. అయ్యా తండ్రి నైనా నీవు ఉంటే మా జీవితములలో చాలయ్యా. తండ్రి నైనా నిన్ను మాత్రం మేము స్తుతిస్తాము, ఆరాధిస్తాము, ఘనపరుస్తామయ్యా. మా ఆరాధనకు యోగ్యుడా, మా ఆరాధనకు అర్హుడా, నీకు వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. నాయనా మా యొక్క కాపరి, నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. దేవా నీకు వందనములయ్యా. ఆయన ఎంతో ప్రేమిస్తుంటున్నాడని, మనను ఆయన శాశ్వతమైన ప్రేమతో మనను ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. ఇంకా మనము ఈ యొక్క లోకములో ఉన్న వాటి కోసము, లోక ప్రేమల కోసం పరిగెడుచుంటున్నామేమో. అయితే ఆయన తన సిలువలో 2 చేతులు చాపి ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసము, నా కోసము, అందరి కోసం ఆయన కార్చి అంతగా మనల్ని ప్రేమించినటువంటి దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవునికి మనము ఏమి ఇవ్వగలమండి? జీవితాంతము ఆయనను స్తుతించినను, ఆయనని ఆరాధించినా కూడా ఆయన యొక్క రుణము మనము తీర్చుకొనలేము. హల్లెలూయా. దేవా నీకు వందనములు, నీకు స్తోత్రములు తండ్రి. ఎలానైనా నీ రుణమును మేము తీర్చుకుంటాము యేసయ్యా. నీవు మా జీవితాలలో కార్యము చేస్తుంటున్న దేవుడవయ్యా. దేవా నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం యేసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి కృతజ్ఞతతో స్తుతి పాడెదము అనే పాట పాడుకుంటూ ఆయనను స్తుతిద్దామా? ఎందుకంటే మన జీవితములలో మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మన జీవితాలలో మనకు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ఇచ్చినవే. కాబట్టి మనకున్న ఏది అయినా సరే మన అతిశయము ఎవరు కాదు, కానీ మన అతిశయము యేసే అయి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనకు ఏమి ఉందో, ఒకవేళ మనము ఎలా అయితే దేవుడు 5 రొట్టెలు 2 చేపల్ని కృతజ్ఞతాస్తులు చెల్లించి మరి ఇంకా అనేక గంపలకు 12 గంపలకి ఎత్తబడ్డాయో, ఈ రోజు కూడా మనకు కలిగి ఉన్నది ఏదైనా బట్టి యేసయ్యా నీవు నాకు నాయన సమస్తం ఇచ్చావు. యేసయ్యా నా జీవితంలో నాకు ఇది కొదవగా ఉన్న సమయాల్లో నువ్వు ఇది నాకు ఇచ్చావయ్యా అని చెప్పి ఆయన స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, కృతజ్ఞతతో స్తుతి పాడదామయ్యా. ఎందుకంటే మనకైతే ఏ అర్హత లేదు. మనము మన స్వబుద్ధిని ఆధారం పరుచుకుంటే మనం ఎప్పటికీ నీతిమంతురాలము కాలేము. కానీ ఆయన ఉచితముగా ఇచ్చిన కృప ద్వారా ఈరోజు మనము నీతిమంతులుగా, ఒక రైచియస్నెస్ మ్యాన్, ఒక రైచియస్నెస్ ఉమెన్ లాగా ఉన్నామంటే కేవలము ఆయన కృపనే. అర్హత లేని మన పైన ఆయన చూపించిన ప్రేమ ఎంతో గొప్పది. మనకై ఆయన ఎన్నో చేసి ఉంటున్నాడు. సమస్తము ఆయన సమకూర్చి సిద్ధపరచి ఉంటున్నాడు. కాబట్టి యేసయ్యా నీకు వందనములు, కృతజ్ఞతతో స్తుతి పాడదము అని
ఈ యొక్క పాట పాడుకుంటూ మనము దేవుని స్తుతిద్దాం ఈ సమయంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మేలు చేసి ఉంటున్నావయ్యా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనములయ్యా, కృతజ్ఞతతో స్తుతి పాడదమయ్యా. మా జీవితాలలో తండ్రి యేసయ్యా నిన్నే స్తుతించడము, ఆరాధించడము యేసయ్యా. థాంక్ యూ లార్డ్. Lord, you have given everything in our lives, Lord. We thank you for everything, whatever you have given in our lives, Lord. We thank your name, Lord. We thank your name, Lord. Hallelujah. Thank you, Jesus, for your mercy in our lives, Lord. Thank you, Jesus. Thank you for everything in our lives, Lord. Hallelujah. Thank you, Lord. ఏ అర్హత లేని మనకు ఈ రోజు ఆయన అర్హత ఇచ్చి ఉంటున్నాడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అర్హతే జీవితంలో చేసిన మేలును బట్టి నీకు వందనములు, స్తోత్రములయ్యా. Thank you, Lord. Thank you, Jesus, for your mercy in our lives, Lord. Hallelujah. Lord, we lift your name, Lord. Hallelujah.
థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ యొక్క సన్నిధికి స్తోత్రము తండ్రి. అయ్యా ఇంతవరకు తండ్రి అయ్యా మాకు స్తుతి ఆరాధనలో మీరు మాతో కూడా ఉన్నారయ్యా. అయ్యా మేము కొద్ది నిమిషములనైనా నీ వాక్య ధ్యానము చేయబోతుండగా అయ్యా నీవే మాకు తోడుగా ఉండి సహాయము దయచేయమని తండ్రి నైనా తండ్రి ప్రభు ఎంతమంది అయితే చూస్తుంటున్నారో తండ్రి ప్రభువా యేసయ్యా వారందరినీ నీవు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మెయిన్ హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో మనం ఇంతవరకు దేవుని స్తుతించాం, దేవుని ఆరాధించాం, ఆయన ఘనమైన నామాన్ని మనము ఎంతగానో మరి స్తుతించి కొనియాడి ఉంటున్నాం. అయితే ఇది వాక్యానికి సమయం. హల్లెలూయా. కొద్ది నిమిషములు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. మరి కొద్ది నిమిషములు ఆయన వాక్యము ఏమి చెప్తుందో మనము తెలుసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యము సత్యమైనది. ఆయన యొక్క వాక్యం అంట మనల్ని సర్వ సత్యములోనికి నడిపించేటువంటిది ఆయన వాక్యము. హల్లెలూయా. మరి మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికంగా పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ మనకు ఉండాలంటే మనం ముఖ్యంగా ఒక 3 విషయాల్లో ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. పర్సనల్ స్పిరిచువల్ growth must take place in the life of every Christian. Hallelujah. So there are 3 important aspects in every క్రిస్టియన్ లైఫ్ టు ఫాలో. అది ఏంటంటే మరి 3 విషయాలు మనము ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఒకటి ఏంటంటే ప్రార్థిస్తూ ఉండాలి. రెండవది ఏంటంటే ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. మూడవది ఏంటంటే ఆయన వాక్యము ధ్యానిస్తూ ఉండాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రేయర్. Hallelujah. And praise and worship, these 3 are very important in every Christian lives. Hallelujah. కాబట్టి ప్రతి ఒక్కరి క్రిస్టియన్ లైఫ్లో ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో ఏది కూడా నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు. We should never neglect anything. So growth must take place. Day by day we should grow more and more in the Christ. Amen. Hallelujah. We have to be example how to live. Hallelujah. మనం ఈ లోకముకు మరి వేరుగా జీవించాలి కానీ లోకములో మనము జీవించిన అవసరము లేదు. ఎందుకంటే మనకు ఎవరినో మనం ఫాలో అవ్వనవసరం లేదు. కానీ మనకు మాదిరి ఎవరంటే యేసయ్యనే మనకు మాదిరి. హల్లెలూయా. మరి మొదటిగా ఏంటంటే జీసస్ ఈస్ టు బి ద వన్ హూ క్రిస్టియన్ షుడ్ ఫాలో. ఎందుకంటే యేసయ్యను మాత్రమే మనం ఫాలో అయ్యే విధంగా ఉండాలి. ఎవరు అడుగుజాడల్లో మనము వెళ్ళనక్కర్లేదు. కానీ ఆయననే మనకు మాదిరి ఉంచిపోయాడు. ఈ యొక్క జీవితంలో లోకంలో మనం ఎలాగుండాలో. మరి రెండవదిగా we must reflect Jesus. హల్లెలూయా. మన యొక్క జీవితాలలో మనం ఎప్పుడు కూడా ఆయన మరి ఎవరన్నా చూస్తే వీళ్ళు దేవుని బిడ్డలు ఎంతో ప్రేమ కలిగిన వారని అలా ఉండాలి. మూడవదిగా ఏంటంటే we have to decrease and he has to increase. హల్లెలూయా. సో అంతే కదా. ఎందుకంటే ఆయన మాత్రమే ఎప్పుడు హెచ్చింపబడాలి. అందుకే కదా ఇలా రాయబడి ఉంది. జేమ్స్ చాప్టర్ 4 and verse 10. Humble yourselves before the Lord, he will exalt you. హల్లెలూయా. మనము దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనము తగ్గించుకునే వారిలాగా ఉండాలి. ఆయన మాత్రమే హెచ్చింపబడాలి. హల్లెలూయా. సో దీస్ 3 are the prayer and the word of God and the worship. These 3 are very important keys to every Christian life. So we should never neglect the word of God. We should never neglect the prayer and we should never neglect the worship. Hallelujah. So if you have time for 1 hour for prayer, keep dividing it. In the 1 hour it should be like ఆ ఒక్క గంటలో సరే in that 1 hour divide the time and keep the time for word of God and keep the time for prayer and keep the time for worship. Hallelujah. దేవానికి వందనములు తండ్రి. ఎందుకంటే ఆయన మాత్రమే మనకు మాదిరిలాగా ఉండాలి. I'll tell what is the importance of worship in the 6 key points. హల్లెలూయా. ఒక 6 విషయాలు నేను వర్షిప్ ఎందుకు ప్రాముఖ్యమో చెప్తాను. మొదటిగా వర్షిప్ ఇన్వాల్వ్స్ సరెండర్ ఆఫ్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. మరి ఎక్కువగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లయితే, ఎందుకంటే మనం ఎక్కువగా ఆయన స్తుతిస్తూ ఉంటే మన జీవితములను ఆయనకి మనము సమర్పించుకుంటాము. ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితాలను మనం సమర్పించుకోవడానికి సిద్ధముగా ఉంటాం. సో రెండవదిగా ఏంటంటే వర్షిప్ ఈస్ పుట్టింగ్ అవర్ ఫోకస్ ఆన్ హిమ్. ఏదో కాదు కానీ మన యొక్క ఫోకస్ అంటే మన జీవితంలో మన ఫోకస్ ఆయన పైన ఉంచడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. మనమైతే ఏదైనా కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటాం. మనలో ఎన్నో మరి ప్రేయర్ కని కూర్చుంటే ఇఫ్ వి నీల్ డౌన్ ఇన్ ప్రేయర్ విల్ గెట్ మెనీ థాట్స్ ఇన్ అవర్ మైండ్ like any disturbances in our mind, but we should surrender our heart, our mind and whatever to the Jesus. He will help us. Lord, I'm not
able to do prayer, Lord, please help me. We had to ask the Lord. Hallelujah. He will help, sure. So whenever we are worshipping, we should remember the 6 main points is that worship involves surrender of life. Second thing is that worship is putting our focus on him. Third thing is that worship involves getting out of a way if there is a no way, but trust on him. He is the way maker, miracle worker and promise keeper, Lord. Hallelujah. ఏ మార్గము లేదా, ఎటు వెళ్ళాలో తెలీదా, కాబట్టి ఈ రోజు మనము ఆయన స్తుతిద్దాం, ఆరాధిస్తాం. ఆయన మార్గము తెరచే దేవుడిగా ఉంటున్నాడు. నాలుగవదిగా ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ ఇట్ ఇన్వాల్వ్స్ పర్సనల్ సాక్రిఫైస్. మనం ఎప్పుడైతే ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటామో మన జీవితంలో మనము ఆయనకి సమర్పించుకొనగలము. హల్లెలూయా. మరి ఐదవదిగా ఏంటంటే we must worship in face of pain and in face of loss, whatever the situations may be. If you are happy, you are worshiping the Lord. So if you are not happy, you are not worshiping the God. It is not like that. మనం ఆనందముగా ఉన్నా, సంతోషముగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, if you are happy, worship the Lord. If you are unhappy, worship the Lord. Whatever the situations may be, whatever the troubles you are facing, whatever, you should worship the Lord because he is worthy of worship. Hallelujah. కాబట్టి సిక్స్త్ థింగ్ ఈజ్ దట్ ఆరవదిగా ఏంటంటే వర్షిప్ ఈజ్ సెలబ్రేటింగ్ హూ గాడ్ ఈస్ అండ్ వాట్ హీ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. కాబట్టి వర్షిప్ అంటే ఏంటంటే, ఎందుకంటే ఈరోజు మనకు ఏమి కలిగి ఉన్నా కూడా ఆయనను స్తుతించాలి. వర్షిప్ ఈజ్ సెలబ్రేటింగ్ హూ గాడ్ ఈస్ and what God has done in our lives. He has done so many miracles in our lives. Hallelujah. Everyone will have great testimonies in their lives. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఏదో ఒక సాక్ష్యం ఉంటుందండి. ఆయన నా జీవితంలో ఇది చేశాడు అని ఉంటుంది. I think there is no one without a single testimony in their lives, because our Lord is a miracle worker, Lord. Our Lord is a great Lord, way maker, Lord. So ఎవరు ఏ సిచ్యువేషన్స్ లో ఉన్న కంపల్సరీగా ఆయా పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన ఎవరో ఒకరికి మరి మేలు చేస్తుంటాం. మన జీవితంలో సాక్ష్యాలు ఉంటాయి. సో అందుని బట్టి మనము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. సో అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ is also very important because the word of God leads us to the salvation. Hallelujah. కాబట్టి ఎప్పుడు మనము ఆ యొక్క వాక్యం మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆయన వాక్యంని ధ్యానిస్తూ ఉండాలి. ఇంకా ఏంటంటే the scriptures guide our steps. So it is written like this in Psalms chapter 119 and verse 105. Your word is a lamp to my feet and a light to my path. Hallelujah. ఆయన వాక్యం అంట మనకు పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగుగా ఉంచున్నది. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ guide our steps wherever we are going. The word of God leads us. Hallelujah. So the word of God is also main important thing. So మనము కూడా ఎప్పుడు ఆయన వాక్యమును మనం ఆధారం పరుచుకొని ఆయన వాక్యంలో మనం ఆ యొక్క వాక్యం ఏమి చెప్తుందో మనం తెలుసుకునే వారిలాగా ఉండాలి. Hallelujah. మరి God's word direct us to the wisdom. ఆయన యొక్క వాక్యము మనకు తెలివిస్తుంది, జ్ఞానం ఇస్తుంది. మరి మనకైతే మన జ్ఞానము సరిపోదు, కానీ ఆయన వాక్యము God's word direct us to the wisdom. Hallelujah. కాబట్టి ఆయన వాక్యం పైన మనం ఆధారపడదాము. ఇంకా ఏంటంటే the word of God brings us joy. Hallelujah. The word of God brings us joy. ఆయన వాక్యం మనకి సంతోషం ఇస్తుంది. If you are unhappy, if you are sad and whatever the situations you are facing, open the word of God and read. He will talk to the word of God and he will comfort you because he is our comforter. Hallelujah. ఆయన మనల్ని ఆదరించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆయన వాక్యం మనల్ని ఓదారుస్తుంది. Hallelujah. అంతేకాదు scriptures give us peace. Hallelujah. So it is written like this in Psalms 119 and verse 165. Great peace law, nothing can make them stumble. So ఆయన వాక్యం మనకి ప్రశాంతత ఇస్తుంది, అంటే నెమ్మది ఇస్తుంది. నెమ్మది లేని వారికి ఆయన వాక్యం అంతా నెమ్మది ఇచ్చే విధముగా ఉంటున్నది. హల్లెలూయా. సో ఇంతే కాదు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ టు రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు డూ వర్షిప్. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు ప్రే డైలీ. We have to pray. Yes, we cannot pray ఎందుకంటే మనం ప్రార్థన చేయలేము, ఎన్నోసార్లు సాతాను శోధిస్తారు. బట్ we have to pray daily.
prayer of a righteousness person is powerful and effective. It is written in James 5:16. So the prayer of a righteousness person, the prayer of a righteousness man, the prayer of a righteousness woman is so powerful and effective. Hallelujah. So keep on praying. If you have any trouble, if you have any problems, keep on praying to the Lord for until you get the answer. Like don't do a 1 hour prayer and you can't left that Lord did not answer my prayer. You keep on praying. He will give the answer for sure. Hallelujah. మనం కంటిన్యూగా ప్రార్థిస్తూ ఉంటే ఆయన కంపల్సరీగా ఖచ్చితంగా ఆయన జవాబిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. Hallelujah. So we have to pray daily. Hallelujah. So we have to pray morning, we have to pray night, wherever you are going, whatever the situations you are facing. ప్రతినిత్యము కూడా మనము ప్రార్థించే వారిలాగా ఉండాలి. Satan will not allow to pray, because if we pray the miracles will happen. So Satan will not allow to pray, but we have to depend on God and we have to pray. Hallelujah. Satan throws some weapons to a person's mind that we should not pray. సాతాను కొన్ని ఆయుధములు మన యొక్క మైండ్ లోకి వేస్తాడు, మీరు ప్రార్థన చేయకూడదని. The weapon Satan will use is that undoubtfulness, unfaithfulness, and these are something weapons like laziness, like unfaithfulness. He will say if you pray God will won't answer, so stop praying. But we had to say no, Satan, my God is a prayer answering God, so I will pray. You have to say and you have to pray continuously, because సాతాను ఏంటంటే ప్రార్థన చేస్తే అద్భుతములు జరుగుతాయని ప్రార్థన చేయనికోకుండా ఆపుతుంటాడు. కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. We have to pray continuously to the Lord and what he has done in our lives. Hallelujah. దేవానికి వందనములు తండ్రి. You don't think my God is not listening my prayer. In his time he will answer our prayers. Hallelujah. Because he is a prayer answering God. We have that a great God who answers our prayers, who comforts us in the times of troubles. Hallelujah. So keep focus on him, keep focus on him. And I want to say one thing: if you are a sinner you cannot pray. If you are a prayer warrior you cannot sin. Hallelujah. మీరు ఎప్పుడైతే పాపములో ఉన్నట్లయితే మీరు ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతారు. కానీ మీరు ప్రార్థిస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా పాపములోనికి పోరంట. So I repeat this once again: if you are a sinner you cannot pray. If you are a prayer warrior you cannot sin. Hallelujah. So remember this and keep on praying the Lord. We have to leave all the past, all the sins, and we have to keep focus on the Lord. Hallelujah. So and why we are not able to do prayer is that nothing. ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతుంటున్నామంటే we keep on doing many works and we neglect the prayer and undoubtfulness, unfaithfulness. If you are praying, keep faith on God that he will answer my prayer. ఆయన నా ప్రార్థన ఆరాధిస్తాడు, ఆయన నా ప్రార్థన వింటాడు అని మీరు ఉండాలి. Hallelujah. So the surrounding people with whom you are mingling is also reflecting your prayer life. Hallelujah. If you are keep in contact with a prayer warrior and then you will pray. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసే వారితో మీరు సంబంధం కలిగి ఉంటారో, మీరు సత్సంబంధం కలిగి ఉంటారో మీరు ప్రార్థించగలరు. మీరు ఎప్పుడైతే మరి లోకంలో ఉంటారో, if you are keep on going to do friendship with many people who are in the world, you cannot pray because you are also going to the world. So keep on close to the people who is like very a prayer warrior and people who pray regularly. Keep on contacting them. Hallelujah. So if you keep contacting the people who is a prayer warrior and all, then you won't fall in sin. Hallelujah. So the prayer life is also reflecting the surrounding people with whom you are mingling is also reflects our prayers. So keep on touch with the people who prays daily and who is dependent on God. Hallelujah. So and lack of knowledge about scriptures. So many people does not have the knowledge of scriptures, what the scripture is saying, what is the verse is saying. So what is if you are not understanding any verse in the Bible, ask God, because he given us the word.
that we should understand. If you are not understanding the word, ask God, because he is our helper, he is our comforter. Lord, I am not understanding these words, please help me. What is these words, why it has written? He will surely guide through the Holy Spirit. Hallelujah. కాబట్టి మీకు వాక్యం అర్థం కాలేదా, లేకపోతే మీకు ఆ వాక్యంలో ఏముందో మీకు తెలియలేదు, ఆయనను సహాయం అడగండి. దేవా, ఇది నువ్వు రాయించావు కదా నాయన, ఇది మాకు అర్థం కాలేదు, అయ్యా నువ్వు నాకు సహాయము దయచేయండి అని ఆయనని అడిగినప్పుడు ఆయన సహాయము దయచేసే దేవుడిగా ఉంచున్నాడు. హల్లెలూయా. సో బికాస్ it says like this in 2 Corinthians chapter 1 and verse 20, it is written like this: for all the promises of God in him are yeah, and in him amen, and to the glory of God by us. I'll say in a simple word, all his promises are yes and amen. Endukante all his promises, all the Bible promises, all the word, all the promises in the Bible written were yes and amen. If you are unhealthy and if you are in a trouble, if you are in any kind of situations that you are facing right now, take the word of God and kneel down and pray. Take the word of God, because the word of God is very true. You take the word of God and go to him. Lord, it is written like this: you are a healer, but today I am unhealthy. Lord, it is written like you have to be well, but today I am not in a position to do prayer. And whatever you are facing right now, ask. Take the word of God, take the word of God and go to the Lord, go nearer to the Lord. Ask, Lord, it is written in the Bible like this, but my situation is like this. Keep on seeking on him, because if you take the word of God and go to the God, he will surely answer, because all his promises in the Bible is or yes and amen. All the promises written in the Bible were yes and amen in his name. Hallelujah. సో ఆయన వాక్యం ఎప్పుడు సత్యమైనది. ఆయన వాగ్దానములు పట్టుకొని, అయ్యా నీ వాక్యములు స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు, బట్ ఈరోజు నాకు అనారోగ్యం ఉంది. నీ వాక్యములు ఐశ్వర్యము ఇచ్చేవాడను నీవే అంటున్నావు, బట్ నాకు ఈరోజు ఐశ్వర్యము లేదని. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యు ఆర్ ఫేసింగ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పీస్, ask Lord. Lord, you are the peace giver, Lord, because you are the way maker, you are the miracle worker, Lord. Today in my life there is no miracle. I am not seeing any miracle in my life, Lord, but your word is saying you are a miracle worker. Keep on asking him through the word of God, then he will lead us. He will do surely miracles in our lives. Hallelujah. దేవానికి వందనములు, స్తోత్రములు. You are so good, because Jesus' position is always ready to help. If you pray, he will help. If you won't ask anything, he cannot do it. We have to keep on asking him. We have to keep on continuously praying him. So in every Christ life, in every Christian life, people who are depending on God, we should not neglect our prayer life, and we should never neglect the word of God, and we should never neglect the worship. So ఆరాధన, వాక్యము, మరి అంతేకాకుండా మనం ఎప్పుడు స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన వాక్యంను ధ్యానించాలి, మరి ప్రార్థించాలి. సో కీప్ ఆన్ డూయింగ్ దీస్ 3 things from now onwards continuously. Hallelujah. He will do miracles in our life. Hallelujah. So as this time we meditated the word of God and we do some prayer now. Hallelujah. And I want to share like a small testimony, like 1 or 2 minutes. నేను ఒక చిన్న సాక్ష్యము మరి నా గురించి చెప్పాలనుకుంటున్నాను. You never think that Lord, I am unable, I'm a small person, I cannot do anything. You never think like that, because I want to share my testimony. నా సాక్ష్యం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా చిన్నవాడిని, నేను చిన్నదాన్ని అనుకోవద్దండి. ఎందుకంటే డేవిడ్ ఈజ్ సో స్మాల్, బట్ గాడ్ యూజ్డ్ డేవిడ్. మరి దావీదు చిన్నవాడు, కానీ దావీదుని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. Like I completed my Doctor of Pharmacy 6 years, and I am doing a job in Bangalore for almost 2 years, but I never expected that I will come to the ministry. Hallelujah. I never satisfied with my work, because my passion is to serve the Lord. నా ఆశ ఏంటంటే దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అని. మరి నేను చదువుకొని మరి బెంగళూరులో జాబ్
చేస్తున్న సమయంలో మరి నాకైతే ఎటువంటి మరి హోప్ లేదు. అంటే ఇంకా ఎంతసేపు ఇలా జాబ్ చేయాలని. I should do something to the Lord. When I am doing job, I am doing night shifts, morning shifts, but I don't find time to pray, Lord, and I don't find a time to go to church regularly. But I keep on praying Him, Lord, use me into the kingdom, Lord. Use me in your kingdom, Lord. నేను ప్రార్థిస్తున్నాను, దేవా నన్ను నువ్వు మరి నీ యొక్క సేవలో వాడుకో అని చెప్పి. బికాస్ అవర్ లార్డ్ ఈజ్ ఎ మిరాకల్ వర్కర్, లార్డ్. అండ్ ఆయన ఏమైనా చేయగలడండి. మీరు ఆశపడి ఉంటున్నారా? దేవా నువ్వు నా జీవితంలో కార్యము చేయని మీరు ఆశపడి ఉంటున్నారా? ఆశపడితే చాలు. ఆయన ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. అండ్ సడన్లీ I never expected. I thought I should change my company to some other project, and I quitted my job in the 2019 September, and I quitted my job and I came to my hometown Anantapur, and in this year 2020 Jan 15 God called me to the ministry. దేవుడు నన్ను సేవకు పిలిచి ఉంటున్నాడు. సో ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. సో నేను చిన్నదాన్ని అనుకున్నప్పుడు ఆయన తన వాక్యముతో మాట్లాడి మరి నన్ను బలపరిచి ధైర్యపరిచి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎవరినైనా వాడుకొనగలడు. He used David, He used Moses, He used Daniel, He used many people. You don't think that I cannot do anything. You don't think that I am unable to do God's work, because we are not able. Like we are not worthy, but our Father makes us worthy to worship. Hallelujah. ఎందుకంటే మనము నమ్మదగిన వాళ్ళము కాదు, మనకు ఏ అర్హత యోగ్యత లేదు. కానీ ఆయన తన కృప చేత మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన చేయి పట్టుకొని మనము ఉండేవారిగా ఉండాలి. Hallelujah. What a marvelous God we have. What a miracle worker Lord we have. Hallelujah. సో మనము కూడా ఎప్పుడు మన జీవితాలలో నెగ్లెక్ట్ చేయకూడదు. సో God is using me like this in the ministry. So God can use David. God will use as you. Hallelujah. ఎందుకంటే God used David, God used Moses, God used Daniel, and whatever the situations you are facing now, give your hand to Lord. He will help you. Hallelujah. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన ప్రేమమయుడండి. ఆయన ఎవరినైనా కూడా ఆయన వాడుకోగలడు. మరి మోషే మరి నత్తివాడు, ఆయనని వాడుకున్నాడు. దావీదు చిన్నవాడు అయినా కూడా ఆయనకు ఏ అనుభవం లేకపోయినా కూడా దావీదుని వాడుకున్నాడు దేవుడు. అలాగే ఈరోజు ఆయన మనల్ని కూడా వాడుకోబోతుంటున్నాడు. హల్లెలూయా. మన చేయి ఆయనకి ఇద్దామా? హల్లెలూయా. ఎందుకంటే let us give our hands to our Father. Lord, I am surrendering myself. Lord, please bless me. Lord, show your mercy upon me. Lord, let us pray. Close your eyes and let us pray to the Lord. Hallelujah. యేసయ్యా నీకు వందనములు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. నీవు గొప్పవాడవి, నీవు అద్భుతములు చేయవాడవయ్యా. అయ్యా నీవు మా జీవితంలో ఎన్నో కార్యములు చేసి ఉంటున్నావయ్యా. Lord, today we have meditated what is the importance of prayer in our life, what is the importance of worship in our life, what is the importance of word in our life. Lord, please lead us, Lord. ఎంతమంది అయితే వాక్యము విని ఉంటున్నారో తండ్రి, ఆ వాక్యాన్ని నూరంతలుగా మీరు ఫలింప చేయండి అయ్యా. అయ్యా దేవా నీకు వందనములు. మంచి నేలను పడిన విత్తనము వలె వాక్యమును ఫలింప చేయండి అయ్యా. Lord, who have listened this word and who have agreed in this word, Lord, please bless them in their lives, Lord. Hallelujah. Lord, show your mercy upon their lives, Lord. Lord, who are feeling unhealthy, please touch them and you heal in the name of Jesus, Lord. Hallelujah. Lord, you show your mercy upon the people, Lord. Lord, today our world is not in a good position, Lord. Today our country is not in a good position. There are many people who are unhealthy, who are sick, who are facing many times of troubles. Lord, you help. దేవా నీవు కనికరించండి అయ్యా. దేవా నీవు కృప చూపించండి అయ్యా. ఎందుకంటే నీవు కృప చూపించే దేవుడవయ్యా. మా దేశము పైన నీ యొక్క సన్నిధిని కుమ్మరించండి అయ్యా. Lord, show your mercy upon our country, Lord. People are sick. Many people are staying in the hospitals with the COVID-19 positive. Lord, please touch them in the name of Jesus. నీ వాక్కును పంపి బాగు చేయండి అయ్యా. అయ్యా తండ్రి, how many people are facing the positive reports of corona? I declare right now to come
Hallelujah. వారికి తండ్రి నెగటివ్ రిపోర్ట్, I declare the negative reports for them in the name of Jesus. Hallelujah. అయ్యా వారికి నైనా పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్న వారికి తండ్రి నెగటివ్ రిపోర్ట్స్ వచ్చేలాగా నైనా తండ్రి నేను ప్రకటిస్తుంటున్నాను. నీవు సహాయము దయచేయండి యేసయ్యా, నీవు కార్యము దయచేయండి దేవా. నీవు గొప్పవాడవు తండ్రి, నీకు కృతజ్ఞతలు, నీకు స్తోత్రములయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ దేవా, నీకు వందనములు. నీవు కార్యము జరిగించండి అయ్యా తండ్రి. నైనా తండ్రి నీ యొక్క సమాధానము లార్డ్, షో యువర్ పీస్ upon this world Lord. Hallelujah. నీ శాంతి సమాధానం సంతోషములతో మా దేశాన్ని ప్రపంచాన్ని నీవు నింపమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. అనేక మంది యవనస్తులు మీరు లేపండి అయ్యా. లార్డ్ లిఫ్ట్ మెనీ యంగ్స్టర్స్ లార్డ్ ఇన్ దిస్ టైమ్. Hallelujah. లార్డ్ లిఫ్ట్ మెనీ పీపుల్ in this time Lord. Hallelujah. And use them in your kingdom Lord. Hallelujah. I am praying in the name of Jesus Lord. యేసయ్య సర్వశక్తిమంతుడైన నీ యొక్క నామములో నేను ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అనేకులను లేవనెత్తిన నీ పని కొరకు నీవు వాడుకొనమని యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, ఎంతమంది అయితే చూసి ఉంటున్నారో నైనా లార్డ్ యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, people who have watched this live Lord, please bless them in their lives. Whatever they are facing, the situations right now, clear all the situations and show them a way, Lord, because you are a way shower, because you show us a way. Hallelujah. దేవానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ, తండ్రి నీవు మార్గము చూపువాడవై ఉంటున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, నీవే సహాయము దయచేయమని, లైవ్ చూసిన వారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడైన నామాన్ని బట్టి అడిగి మొరపెట్టి వేడుకొంచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Hallelujah. And thank you Louis Mary sister for giving me this wonderful opportunity. And thank you for this Page Fellowship Christ for giving me this wonderful opportunity to share my testimony, to share the word of God and to worship the Heavenly Father. Hallelujah. Thank you all and God bless you all. Thank you.